హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, ఆయన నీకు వందనాలు. ఈరోజు నీ యొక్క మాటల చేత మమ్మల్ని బలపరచమని, ఈ పునరుద్ధానపు యొక్క స్తుతి ఆరాధనలో బలపరిచినందుకు స్తోత్రాలు. కీర్తన భాగం ద్వారా బలపరిచిన స్తోత్రాలు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని, కృప చూపించమని, ప్రతి ఒక్కరికి నైనా నా ప్రభువా అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడమని, ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం తలంపులు తపనయు నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గమనించండి, మనల్ని అన్ని ఎరిగి ఉన్న దేవుడు. ఆయన అన్నాడు, బాబు ఇప్పుడు కాదు నేను ఎరిగింది, నేను పిండముగా ఉండక ముందే. దేవునికి స్తోత్రం. ఎరిగి ఉన్నాడంట. అప్పుడు మనము దేవుడు ఎరిగి ఉన్నాడని మనకు తెలిసినప్పుడు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియదు అన్నట్టుగా మనం ఉండకూడదు. ఆయన కూడా చూసిస్తున్నట్టు పోతాడు. అట్టుంటాయి. నువ్వు ఏమి విత్తుతావో దాన్నే. అందుకోసం క్లారిటీగా దేవునితో మనం సహవాసం చేసి, దేవుని భక్తి చేసి, ఆయన దీవెనలు మనము పొందుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చెప్తు కదమ్మా, అంతా అయిపోయిన తర్వాత వాక్యం కూర్చో, బయటికి వెళ్తాం, కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రధానం ఏంటంటే ఈ రోజున తలంపులు. ఏం చెప్పండి? తలంపులు చెప్పండి. దేవుడు నా తలంపుల్ని ఎరిగి ఉన్నాడు, అది నాకు తెలియదు. నా తలంపులన్నిటినీ దేవుడు ఎరిగి దాని ప్రకారము ఆయన తన ప్రభావాన్ని కదిలిస్తున్నాడు. దేవుని స్తోత్రం. రెండు తలంపులు. ఎన్ని తలంపులు అంట? రెండు తలంపులు ఉండకూడదు. ఏలియా గారు కొండ మీదకి ప్రజలను పిలిచి, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య జీవిస్తారు అని చెప్పారు. ఎన్ని తలంపులు ఉండకూడదంట? బాగా గుర్తించండి. ఎన్ని తలంపులు ఉండకూడదంట? రెండు అనేది చాలా ప్రమాదం. రెండు పడవల మీద కాళ్ళేస్తే నీ తలంపు కరెక్ట్గా ఉండాలి. మనుషులు మెప్పించడం కోసం, లోకాన్ని మెప్పించడం కోసం, నిన్ను డబ్బా కొట్టడం కోసం, నిన్ను ఎవడో పొగడం కోసం, నీకే ఎవరో చూపించుకోవడం, అవన్నీ ఉండనే. నువ్వు చేసే ప్రతి కదలిక, ప్రతి క్రియ, ప్రతి ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. చెప్పడం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతుకుడికి ఇస్తే సావైనా లాభమే అంటే ఒక్క తలంపులు చెప్తారు. రెండు తలంపులు చెప్తారు. ఇటైనా ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు. అట్లుంటే కీడే కాని మేలు రానే కాదు. దేవుడు నీకేమో పూతల పొయ్యడు,
ఫేస్ టు ఫేస్ మాట్లాడి నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. దావీదుతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. అబ్బాయి, నువ్వు 2 తలంపులోకి వెళ్ళిపోయావు, నీకు మంచి విలువైన జీవితం ఇస్తే మళ్ళీ అటు తలంపులోకి వెళ్ళిపోయావు, ఏం చేస్తాం, ఈ కార్యం నువ్వు అనుభవించాల్సిందని చెప్పేశాడు. ఒక కఠినమైన కార్యాన్ని కుటుంబంలో జరిగించాడు. ఈ రోజున కఠినమైన కార్యాలు మన కుటుంబంలో అనుభవిస్తున్నామంటే మనం ఎన్ని తలంపుల మధ్య ఉన్నాం? అట్లా ఉండొద్దు. దేవుని స్తోత్రం. చూడండి, అపవాది సాతాను అని చెప్పుకునేవాడు మనందరికంటే శ్రేష్టమైనవాడు. ఏం చెప్పండి? విలువైన వాడు. మహిమా కెరూబు అని రాసింది అక్కడ. ఏ కెరూబు అంట? నీకు లేదు మహిమ, వాడికి మహిమ ఉందంట. ఈ మహిమా కెరూబు 100 కోట్ల దేవదూతలకు అధికారి. చూడండి ఎంత విలువైందో. ఇంతటి వాడి హృదయంలో ఒక తలంపు పుట్టిందంట. ఏముంటుందంట? గర్వం కాదు, ఒక తలంపు. అది ఎవరికి చెప్పలే. తలంపు చాలా ప్రమాదమైంది, తలంపు చాలా దీవెనకరమైంది. ఎంతమందికి అర్థమవుతుంది? తలంపు చాలా ప్రమాదమైంది, తలంపు చాలా దీవెనకరమైంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తలంచే ప్రతి తలంపుకి నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క స్వస్థత, నీ యొక్క అద్భుతం అన్నీ కూడా నీ తలంపు మీదనే ఆధారపడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. కెరూబు ఎంత విలువైంది, ఎంత విలువైంది! దూతలన్నిటికంటే కూడా విలువైంది. ఆ విలువైన దాంట్లో విలువ తక్కువ తలంపు వచ్చింది. ఏదో తెలుసా? గర్వం కాదు, నేను కూడా దేవుళ్ళలాగా ఉండే ఎంత బాగుంటుంది అనుకుందంట. నేను కూడా దర్జా కూర్చొని నా పని మానేసి, నా ప్రణాళిక మానేసి, నేను ఒక సొంత ప్రణాళిక వేసుకొని ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది. అది ఎవరు చెప్పలే. ఒక తలంపు కలిగి ఉంది. ఏంటంట? ఒక తలంపు. పెళ్ళి కొంతమంది పెళ్లి కావతలకి, కొంతమంది పెళ్ళి అయ్యకుండా అంటారు, నాకు అబ్బాయి పెట్టాలి. ఆ పొట్ల ఏమిలే, ఒక మనస్సులో ఒక కదలిక, ఒక మెదలిక. చూడండి ఎంత అద్భుతమో. ఒక కదలిక. మీ తలంపుని బట్టి మీ కార్యం జరిగిందా? చేసి చూపించండి, నా జరిగిందని వాళ్ళు. మీ హృదయంలో తలంచిన తలంపుని బట్టి మీ కార్యం జరిగిందా? ఏం కార్యం జరిగింది? లేచి ఒకసారి చెప్పండి టక్కన. నా తలంపుని బట్టి దేవుడు నాకు కార్యం చేశాడని అక్కడే ఉండి చెప్పాలి. తనకు ఒకటే మాట. అయ్యగారు మా బండి నడవాలంటే నడుస్తుందమ్మా అని చెప్పారు. మొన్న నైట్ వచ్చి తీసుకెళ్లారు. 10 రోజులు లీజుకు కావాలి. చప్పడం గట్టిగా అయిపోయింది. అమ్మ తలంచిందంటే ఇంకా ఎప్సిబా చెప్తాను. నీ తలంపు ఏం తలస్తే దేవుడు నీకు ఏం కార్యం చేశాడు? నీకు మోటివేషన్. వీళ్ళకి పట్టండి గట్టిగా చెప్పండి. అతుక్కో. చూసావా నీ తలంపు ఎంత అద్భుతాన్ని తీసుకొస్తుందో? నువ్వు ఏం తలస్తున్నావురా బాబు రోజు? నువ్వు మంచి తలంచుకున్నావా, చెడ్డ తలంచుకున్నావా? ఆ విలువైన వాడు ఏం తలంపు కలిగి ఉన్నాడంట? విలువ తక్కువ తలంపుని కలిగి ఉన్నాడు. విలువ తక్కువ వాడికి విలువ తీసేసింది. ఏందో తెలుసా? అది నేను కూడా అట్లా ఉంటే బాగుండు అన్నాడు. ఈ రోజున చాలా మంది పోల్చుకొని పాడైపోతున్నారు. ఏంటంట? తలంచుకొని. లీలరా, మీరు పుట్టక తలిగి మీరు పిండముగా ఉండగానే మీ తలంపులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. కొట్టడి గట్టిగా చప్పట్లో. మిమ్మల్ని గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు కాదు ప్రణాళిక వేసుకోవటం. మనల్ని పుట్టించిన వాడు ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక చొప్పున ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అంతే. దేవుని స్తోత్రం. నాకెళ్ళి చూడండి. హల్లెలూయా. ఇప్పుడు ఇతని తలంపు కంటే కూడా దేవుడు కూడా ఒక తలంపు కలిగి ఉన్నాడు. అవునాడంట? దేవుడికి కూడా తలంపులు ఉన్నాయి. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యం. ఆగండి. నరులను
చాలు. అది తలంపు. చెయ్యరా అక్కడ? చేశాడా? చెప్పండి, చేశాడా? కాబట్టి ప్రియులను గమనించండి, మీ జీవితం పతనమైపోవటానికి, పైకి లేవటానికి మెయిన్ కారణం ఏంటంటే నీ తలంపే. ఆడి మీద వీడి మీద సాకు చెప్పొద్దు, ఆడిని చూసి ఇంటి నుంచి చెప్పొద్దు, వాడికెళ్ళి ఇంటికెళ్ళి చూడొద్దు, నీకెళ్ళి నువ్వు చూసుకో. పాడైపోవటం కానీ పైకి లేవటం కానీ నీ తలంపు మీద ఆధారపడింది. నీ లోపలికి చూసుకో. దేవుడు అనుకున్నాడంట, ఏమనుకున్నాడంట? చెయ్యలే, ఏమి పని జరగలే. జరిగిందా? జరగలే. ఏమండి, ఏదైనా సరే నేను దీని చుట్టూ ఇలా కట్టియాలనుకుని తలంచుకున్నాను, కట్టించి తీరేది. అప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి మనం ఒక వేదన అనుభవించడానికి ప్రధాన కారణం ఏంటి? సైతానా? దేవుడా? పరిస్థితులా? మరి ఏంటి? అది మీ తలంపులు రా బాబు. మీరు అప్రమత్తంగా అంటే ఎప్పుడైనా. దేవునికి స్తోత్రం. దేవుడు తలంచాడంట, ఏమనంటే నాలాగా నా స్వరూపంలో నేను మనిషిని చేస్తాను అనుకున్నాడు. ఆదికాండం 1:26 అనుకొని ఆదికాండం 2:7 చేశాడంట. చప్పలు కొట్టిన గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక అధ్యాయం యువతలకు వచ్చిన తర్వాత చేశాడు. దేవుని స్తోత్రం. ఎంతమంది కలలు కంటున్నారు? ఎంతమందికి తలంపులు ఉన్నాయి? నీ తలంపులు కెరూబు లాంటి తలంపులా? దేవుడు లాంటి తలంపులా? దేవుడు లాంటి తలంపులా? దేవుడు లాంటి తలంపులు ఏం తెలుసా? నాలాగనే అని రాస్తుంది. సైతం తలంపులు ఏం తెలుసా? నాలాగనే అని రాస్తుంది. బాగా గమనించండి, జాగ్రత్త గమనించండి. నేను దేవుడే దేవుడే అనమాకండి. బాగా మీరు లోపల చూసుకోండి. ఈ రోజున ఒక చాప్టర్ రాస్తే అది కాదు ఇది చెప్పండి, ఇక్కడికి వచ్చి మళ్ళీ మారిపోయింది. దేవుడి తలంపులు ఏంటంట? నాలాగనే అని రాసింది. అపవాది ఏంటంట? నేను కూడా అని రాసింది. అది ఏది? ఇప్పుడు బేరీజ్ వేసి చేసుకోండి. పరుగులు పెడుతున్నారు దీవెనల కోసం, స్వస్థతల కోసం, దానికోసం, అసలు విషయం మర్చిపోతున్నారు. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడైనా స్వస్థత పొందుకోవాలన్నా కూడా, ఎవరి ద్వారా ప్రార్థన చేసి స్వస్థత పొందుకోవాలని, విడుదల పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలని నీ తలంపుని బట్టే జరిగింది. అక్కడ ఆయన బట్టి, ఆయన ప్రార్థన బట్టి జరగదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు దగ్గరకు ఒకడు వచ్చాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను నీ శ్వాసం చొప్పున అయిపోయింది అని చెప్పాడు. ఏం తలంచి వచ్చాడు? ఏమండి, స్వస్థత కాదు. ఈయన దేవుడు, ఈయన సర్వశక్తి కలిగిన వాడు, ఈయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదని శ్వాసంతో వచ్చాడు. నీ శ్వాసం చొప్పున నీకు జరుగును కాక అని చెప్పాడు. ఎంతమంది అవుతున్నారు అట్లా? ఎలా రావాలో తెలుసా? ఒక అద్భుతాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు దేవుడు నా జీవితంలో ఒక విడుదల ప్రకటిస్తాడు, ఒక కార్యం చేస్తాడు, ఒక అద్భుతాన్ని చేస్తాడని ఆ తలంపుతోనే మనము రావాలి. ఈయన చేస్తాడు, దేవుడు చేయగలుగుతాడు ఖచ్చితంగానే. తలంపు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీ జీవితంతో ఆ కార్యం జరిగిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు వచ్చేటప్పుడు అపవాదిలాగా నేను ఆళ్ళలాగా ఉండాలి, అట్టా ఉంటే బాగుండు, నేను కూడా ఇట్టా ఉంటే బాగుండు తలంపుతో రానే. నీది స్పెషల్. నీ ఆశీర్వాదం ఏంటంట? చెప్పండి. నీ ఆశీర్వాదం స్పెషల్. వాళ్ళలాగా వీళ్ళకి అట్టగా ఉండదు. మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదము, మీ విస్తరణ, మీ నడిపింపు, మీ దీవెన, మీరు చేసే కష్టం, అదంతా కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండనే చెప్పండి ఉండదు. అందుకోసమే మంచి తలంపుతో, ఆ దేవుని తలంపులు కలిగిన వారమే మనము ఆయన దగ్గరికి రావాలి. చూడండి, త్వరగా వచ్చేటప్పుడు పెన్ను పుస్తకం తెచ్చుకొని రాసుకొని పోయిన తర్వాత ఇంటికాడ దీన్ని ధ్యానం చేస్తే అద్భుతం జరుగుతుంది. చూడండి, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. మొట్టమొదటిగా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు
యేసునందున్న వారికి ఉమ్. ఏ శిక్షా విధియు లేదు. అమ్మా 8వ అధ్యాయం 10వ వాక్యం క్రీస్తు మీలోనున్న ఎడల బాగా జాగ్రత్తగా గమనించి చదవాలి. క్రీస్తు మీలోనున్న ఎడల మీ లోపల ఉంటే, మీ శరీరం చూడండి, మీ శరీరము పాప విషయమై ఆ, పాప విషయమై పాప విషయమై మృతమైనదిగాను, మృతమైనదిగాను, మీ ఆత్మ నీతి విషయమై ఆ, మీ ఆత్మ నీతి విషయమై నీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. చెప్పకూడదాం గట్టిగా గట్టిగా. ఇక్కడ శరీరాన్ని ఆత్మని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దేని గురించి అంట? మీరు ఏం కలిగి ఉన్నారు? ఎంతమందికి శరీరం ఉంది? ఎంతమందికి ఆత్మ ఉంది? ఎంతమందికి ప్రాణం ఉంది? ఆత్మకి శరీరానికి మధ్య జీవించేదే ప్రాణం. నీ ప్రాణంతో చెప్పుకో. దేవి స్తోత్రం. ఏముందంట? మీరు క్రీస్తునందు, ఉన్న ఎడల చూడండి, మీరు క్రీస్తునందంటే క్రీస్తు మీరు ఏకమై ఉంటే, నీలో క్రీస్తు ఉంటే, నువ్వు క్రీస్తు భక్తురాలు భక్తుడైతే, పాప విషయములో నీ శరీరం ఏమైందంట? మృతమైందంటే ఇక శరీర కార్యాలు పనిచేయవు, శరీర సంబంధమైన మాటలు పనిచేయవు, లోక సంబంధమైన మాటలు పనిచేయనే పనిచేయవు. శరీరాశ, నేత్రాశ, జీవడము పనిచేయదు, ఇంకా చచ్చిపోయింది అది. ఎఫెసీ 2లో ఏముంది తెలుసా? మీరు అపరాధం చేత పాపం చేత చచ్చిన వారు అయి ఉంటే ఆయన మిమ్మల్ని బతికించి, మీరు బతికి వాళ్ళు. దేవి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. శరీర సంబంధంగా ఏమైపోయాయంట మనము? మన మాట ఎలా ఉండాలంట? సువాసనగా. మన చూపు ఎలా ఉండాలంట? దీవెనకరంగా. మన ఆలోచన ఎలా, తలంపులు ఎలా ఉండాలంట? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇక మురికిగా ఉండనే ఉండకూడదు. ఎందుకంటే తెలుసా? మీరు క్రీస్తునందు ఉన్న ఎడలా. నిజంగా మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం చెప్పండి అని మనం చెప్పుకోకూడదు. మనలో అవి చస్తే అవి చూసేవాళ్ళు చెప్తారు, వీళ్ళు దేవుని బిడ్డలు రాని. నీతి విషయమై, నీ ఆత్మ నీతి విషయమై నువ్వేందట? నువ్వు జీవిస్తున్నావు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే దాంట్లో కలిసి ఏదో తెలుసా? తలంపులన్నీ కూడా చేంజ్ అయ్యి, శరీర సంబంధమైన తలంపులు రావిగా, దైవ సంబంధమైన తలంపులే చెప్పండి, ఆలోచనలే వస్తాయి. ఎందుకు తెలుసా? క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము కూడా క్రొత్తవాయెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. బరి కమరల రబద శబరు బరి రబబబబబ. కీర్తన రాసిన గ్రంథం 40వ అధ్యాయం 5వ వాక్యం. చదవండి. కీర్తన గ్రంథం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను చెప్పుదుననుకొంటినా అవి లెక్కకు. చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. గమనించండి గమనించండి. మొట్టమొదటి ఏమన్నాడు తెలుసా? భక్తుడు ఏమన్నాడు తెలుసా? దేవా, మా పట్ల నువ్వు చేసిన కార్యాలు ఎంత గొప్పవి నాయనా. ఎంతమందికి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు? గొప్ప కార్యాలు అనుభవిస్తున్న నీవు దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడని నువ్వు ఎందుకు ఆలోచించట్లా? పిచ్చి పిచ్చిగా ఎందుకు జీవిస్తున్నావు? ఆయనకి నీ ఎడల కలిగిన తలంపులు బహు విస్తారములంట, అవి లెక్కించలేమంట. దేవుని స్తోత్రం. మన పట్ల దేవునికి ఉన్న తలంపులు మనం లెక్కేసుకుంటాం, అది ఇది అని. కానీ దేవుని లెక్కేసుకోవడానికి విస్తారంగా ఉన్నాయంట. అంటే నీ ద్వారా ఏమి చేయాలనుకున్నాడో, ఎవరిని దీవించాలనుకున్నాడో, ఎలా విస్తరణ కలిగించాలనుకున్నాడో, నేను దేశానికి
ఉపయోగకరంగా చేయాలనుకున్నాడు, కొన్ని కుటుంబాలకు ఉపయోగకరంగా చేయాలనుకున్నాడు, లేకపోతే నీ కుటుంబానికి ఉపయోగకరంగా చేయాలనుకున్నాడు. గోతిలో పడిన యేసేపు తన దర్శనాన్ని, తన తలంపుని, దైవ భక్తిని, ఆ విశ్వాసాన్ని విడిచిపోలే. యేసేపుకి అందరూ ఆలోచించినట్టుగా యేసేపు పట్ల లేదు. అందరూ చూడండి, వీడి పని అయిపోయింది అనుకుంటున్నారు. ఏమనుకుంటారు చెప్పండి? మిమ్మల్ని ఎవరు అనుకుంటున్నారా వీడి పని అనుకుంటున్నారా? వీడి పని యేసేపుని ఎంత అనుకున్నారా? వీడి పని అయిపోయిందిరా. దేవుని స్తోత్రం. లేకపోతే ఉన్న వాటిని చూస్తారు, వీళ్ళు ఇంతేలే అనుకుంటారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నువ్వు ఒక విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. ఏం చేయాలంట? యేసేపు నిలబడ్డాడు, కూర్చోవాలి. గమనించండి, ఇది బాగా వినండి, ఇది మీకు ఆశీర్వాదం. ఇది మీకేందంట? యేసేపు ఏం చేశాడంట? గుంటలో తోసేసి వీడి పని అయిపోయిందని చూస్తున్నారు. అమ్మేశారు. లాగినప్పుడు వీడి పని అయిపోయింది అనుకున్నారు. జైల్లో నెట్టినప్పుడు వీడి పని అయిపోయిందా, వీడి ఇంతేనా, వీడి జీవితం ఇంతే అనుకున్నారు. వీళ్ళు కలిగిన తలంపులు వేరు. యేసేపుకి దేవుని దేశం పట్ల దేవునికి ఉన్న తలంపులు. కొట్టండి గట్టిగా చప్పట్లో, గట్టిగా కూడా చప్పట్లు గట్టిగా. చూడండి, గోతిలో పడిన వాడిని గోతిలో తోసిన వారు చూస్తూ ఉండగానే గోతిలో నుంచి లేపి ఆయన యొక్క ప్రణాళికని సింహాసనం మీద కూర్చోబెట్టాడంట. కొట్టండి గట్టిగా చప్పట్లో, దేవునికి మహిమ కలుగును గాక. నేను అట్టడుగు స్థాయిన పడిపోయిన దానను నన్ను దేవుడు పైకి లేపాడు అన్నాడు. చేయి చూపించండి, పైకి చూపించండి విశ్వాసంతో. నిజంగా నా వల్ల ఏ ప్రయోజనం లేదనుకున్నారు, కానీ నన్ను ఒక ప్రయోజనకరంగా చేశాడు దేవుడు. కొట్టలు గట్టిగా చెప్పకూడదు. గట్టిగా నిన్ను ప్రయోజనకరంగా చేయలేదా? నీ కుటుంబానికి నేను ప్రయోజనకరంగా చేశాడు, సమాజానికి ప్రయోజనకరంగా చేశాడు, అనేక మందికి ఉపయోగకరంగా చేశాడు. ఇంకా ఏమి చేయాలనుకున్నాడో దేవుని విశ్వాసం కలిగి జీవించండి. త్వరగా తన ప్రణాళిక కొనసాగించాలనుకుంటున్నారు చివరి దినాల్లో. దేవుని స్తోత్రం. చెప్పగలండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు తలంచినట్టుగా నీ జీవితం ఉండదు. ఎలా చెప్పండి? చెప్పాలా? మనుషులు నీవు ఊహించినట్టుగా నీ జీవితము మరి ఎలా ఉంటది? దేవుడు ఉద్దేశించినట్టుగా ఉండదు. చమలబడి దేవుని నామమును గణపరచుదాం. దేవునికి మహిమ. దానికోసం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? యేసేపు నిరీక్షణ కలిగి ఉన్నాడా లేదా? హల్లెలూయా. ఎలా ఉందో తెలుసా? దేవా, మా జీవితంలో నువ్వు చేసిన కార్యాలు ఎంతో. చెప్పండి. ఉదాహరణకి ఎజ్రా గారు లేవండి, పైకి లేవండి ఒకసారి. ఇతను అసలు ప్రతి ఒక్కరి సాక్ష్యమే. ఇతని గురించి ఇతను తక్కువగా ఆలోచించాడు, ఇతని గురించి అందరూ తక్కువగానే ఆలోచించారు. మరి దేవుని ఎలా ఆలోచించాడు? అందరికంటే ఎక్కువగా ఉన్నతంగా ఆలోచించాడు. చెప్పలేదు దాని గట్టిగా. అన్ని విషయాల్లో మేము ఊహించలే, ఆయన ఊహించరా. ఆ వెహికల్లో పోత అంటా ఉంటాడు, అబ్బా ఇలా ఉంటానని నేను అసలు ఊహించలే, కల్లో కూడా అంటున్నాడు. చెప్పలేదు దాని గట్టిగా. దేవునికి భయం కలగా. కూర్చో. ఏమండి, మీరు ఆ కంగారు పడమాకండి, ఆగండి. మనుషుల్ని చూసి, లోకాన్ని చూసి, అప్పులు చూసి, తిప్పలను చూసి, సమస్యలను చూసి, మిమ్మల్ని చూసి కుంగిపోమాకండి. మీ పట్ల మిమ్మల్ని గురించి దేవుడు ఒక ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. చెప్పలేదు దాని గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నాయంట? బహు విస్తారముగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. నాకెళ్ళి చూడండి, ఇగో ఇటు చూడండి. హన్నా అనుకుంది నా పని అయిపోయింది, నా గర్భం లేదనుకుంది. పెనిన్నా ఎక్కిరిస్తుంది. భర్త అన్నాడు, నేనేం చేశానమ్మా అన్నాడు. అన్న ఆలోచన, భర్త ఆలోచన, పెనిన్న ఆలోచన, ఆ లోకం ఆలోచన అంతా పక్కన పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే తన ఉద్దేశం ఎలా ఉందంటే ఎవ్వరు ఊహించే రీతిలో ఉంది. కొట్టండి గట్టిగా చెప్పట్లో. ఒక ప్రవక్తనే బయటికి తీసుకురావాలనుకున్నాడు దేవుడు. ఎంత అద్భుతం అంటే. దేవుని స్తోత్రం. అందుకోసం ఈ రోజు నుంచి ఎలా ఆలోచించాలంట? అపవాదులాగా ఆలోచించమాకండి.
దేవుడు ఆలోచించినట్టుగా ఆలోచన, దేవుడు తలంచినట్టుగా తలంచండి. దేవుళ్ళగా నిరీక్షణ కలిగి, ఏసేపులాగా నిరీక్షణ కలిగి ఉండండి. కదలమాకండి. కొంతమంది ఏదైనా పని జరగకపోతే ఓడిపోయి వ్యసనాలకు వెనక్కి అయిపోతారు. నా పని అయిపోయింది ఇంకే ఇంకా అంటారు. నో, తప్పది. నిన్ను నువ్వు పుట్టించుకోలా, నిన్ను తల్లిదండ్రుల కల్లా, అసలు నిన్ను ఎవరో పుట్టించలా. నిన్ను ఒక మంచి ఉద్దేశంతో దేవుడే ఈ భూమి మీద పుట్టించాడు. చెప్పడం తగ్గట్టుగా దేవుడికి మహిమగా తన ఉద్దేశాన్ని ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాడు. దేవునికి స్తోత్రం. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. లేటెస్ట్ కార్యం నా జీవితంలో జరిగింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఊహించినట్టు కాకుండా, నేను ఊహించినట్టు కాకుండా, దేవుడు ఊహించినట్టుగా ఒక అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. సామెతలు రాసిన గ్రంథం హల్లెలూయా 12:5. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. చూడండి, ఇక్కడ తలంపులు, ఆలోచనలు. ఏం చెప్పండి? తలంపులు. చూడండి, ఆలోచనల చేత ఎంతమంది పాడైపోయారు? బయట చెప్పి చెప్పుడు మాటల ద్వారా ఎంతమంది పాడైపోయారు? బయట నేరుగా ఎత్తండి. బయట అతిక్రమాలు దాచిపెట్టేవాడు వాడు ఒప్పుకొని విడిచిపెట్టే కనికరం పొందును అంతే. మీకు చెవులో నిజమా, ఇది నిజమేనా, దేవి స్తోత్రం. చూడండి, భక్తిహీనుల ఆలోచనలు మోసకరమైనవి. దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భయంకరం అంటే చాలా డేంజరస్. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. మంచి స్నేహితుడిగా నటించే స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి మీద ఆధారపడి, ఆ స్నేహితుడిని నమ్మి, ఆ స్నేహితుడి మాటలు నమ్మి చేస్తే ఆ కుటుంబం అంతటికి చిచ్చు పెట్టేశాడు. ఆ స్నేహితుడు హృదయంలో ఏముందో తెలుసా? వీళ్ళు ఇలా ఉండటానికి లేదు, వీళ్ళు ఇంత బాగుంటాం ఏంటి, నేను ఇలా ఉంటాం ఏంటి, వీళ్ళు ఇలా ఉంటాం ఏంటి అని ఒక మోసపూరితమైన వీడికి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇది స్నేహితుడినే నమ్మాడు. వాడి లోపల హృదయాన్ని గ్రహించలేకపోయాడు. మూర్ఖంగా, గుడ్డిగా వీడు ఇలా ఉండకూడదు. మనకు తెలియదు ఆ విషయం. తెలుసా మీకు? మీరు మంచిగా ఉన్నారంటే, మంచిగా 3 పూట్ల శుభ్రంగా తిన్నారంటే, శుభ్రమైన బట్ట కట్టుకున్నారంటే, కాస్త సంపాదించుకున్నారంటే, కాస్త మంచి విలువగా బతుకుతున్నారంటే, గమనించండి, మనకు తెలియకుండానే మనము నమ్మిన వారే వీళ్ళు ఇలా ఉండటం ఏంటి, అవసరమా ఇలా ఉండటం? ఎంత మాత్రం వీలు కానే. నువ్వు అది గనక తొందరగా గ్రహించి బయటకు వస్తే బాగుపడతావు. చూడండి, ఒక స్నేహితుడిని నమ్మి ప్రాణానికి ప్రాణం అతని గుట్టంతా ఆ స్నేహితుడిని చెప్తే వాడు చివరికి ఆ కుటుంబంకి 2-3 తరాల వరకు నాశనం తీసుకొచ్చి పెట్టాడు. భక్తిహీనుడు ఎవరు వస్తుందంట? భక్తిహీనుల ఆలోచనలు మోసకరమైనవి. వాడు ఎప్పుడు మోసం చేయడానికి ఆలోచిస్తాడు. నువ్వు గుడ్డి వాడిలాగా గ్రహించకుండా వాడిని వెంబడించావనుకుంటే మోసపోతావు. జై స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు తప్పు? మోసం చేసేవాడికి తప్ప, మోసపోయినవాడికి తప్ప? మరి ఎన్నాళ్ళు మోసపోతావు? అక్కడ రాసి చూడండి, గమనించండి. ఏంటంట? నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీతిమంతుడు అంటే ఎవరంటే ప్రభు మార్గంలో నడుస్తూ, ప్రభువుని హత్తుకొని నడుస్తూ, ప్రభు మాట ప్రకారం జీవిస్తూ విశ్వాసంతో బ్రతికేవాడు. నీకు ఒక తలంపు, నిన్ను గురించి ఏం తలస్తాడంటే న్యాయమైనదే
తలంచుతాడు. అన్యాయంగా నీ పట్ల తలంచనే. ఎందుకు తెలుసా? వీడికి భయం ఉంది, వీడికి దైవ భయం ఉంది. వాడికి ఏం లేదు, దైవ భయము అంతే. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చూడండి ప్రియులరా, నిజంగా నా జీవితంలో నేను ఈ పని చేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇలాంటి వర్క్ చేస్తానని, ఇలాంటి బిజినెస్ చేస్తానని, నేను ఇలా జీవిస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు అని వాళ్ళు చేసి చూపించండి. ఊహించారా? ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితాన్ని మీరు ఇంతకుముందు ఊహించారా? మరి ఎవరి తలంపు అది? మంచి తలంపే తలంచాడు మేము గురించి. కానీ నువ్వు మాటి మాటికి చెడ్డదే తలంచుకొని నేను నాకు పాడే కావాలి, నాకు నాశనమే కావాలి, నాకు మోసమే కావాలంటే దేవుడు మాత్రం ఏం చేయలేడు. దేవుని స్తోత్రం. మన పట్ల దేవుడికున్న తలంపులు ఎలాంటివి అంటే బహు ఎంత అద్భుతమైన తలంపులు. దేవుడు ఎలా తలంచాడు? మొట్టమొదట నాలాగా చేయాలి మనిషిని. ఎలా చేయాలి? నాలాగా ఉండాలి. మరి దేవుళ్ళు ఏమైనా మోసం ఉందా? అన్యాయం ఉందా? పాపం ఉందా? చీకటి ఉందా? వ్యసనాలు ఉన్నాయా? ఇవ్వండి. మంచిగా తలంచాడు, మంచిగా చేశాడు. మాయదారుడు వచ్చాడు, ఆ మాయదారుడు చేసి మాయ చేస్తున్నాడు. అందుకోసమే దేవుడి వాక్యం నీకు చలవిస్తే ఇప్పటికైనా మోసపో మాకు గ్రహించని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం చూడండి, బైబిల్ గ్రంథం తీయండి. 139వ కీర్తన 17వ వాక్యం. దేవాని తలంపులు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదు అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటున్నా ఇంకను నీ యొద్దనే ఉందును. చెప్పడం గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, భక్తుడు అంటున్నాడు, వాడు మోసం నుంచి అన్ని గ్రహించినోడు చెప్పే మాటలు ఇవి. దేవుని గురించి, తన జీవితాన్ని గురించి, ఈ లోకాన్ని గురించి ఇప్పుడు దాకా వెంబడించిన ఒక గ్రహింపు కలిగి పడే మాట్లాడుతున్నాడు. దేవా, నీ తలంపులు నాకెంత ఇష్టమైనవి అంటున్నాడు. ఎవరు తలంపులంట? నువ్వు భలే తలస్తున్నావు దేవా, నన్ను గురించి భలే ఆలోచిస్తున్నావు, మంచి మంచి మాటలు చెప్తున్నావు, మంచి మార్గంలో నడవమంటున్నావు, మంచిగా బ్రతకమంటున్నావు, మంచిగా విలువగా బ్రతకమంటున్నావు, భలే ఆలోచిస్తున్నావు దేవా. ఇటు నన్ను గురించి ఆలోచించేవాళ్ళు ఎప్పుడు గోతులో తోసేసే వాళ్ళే ఆ తలంపులే ఉన్నాయి, కానీ చెడ్డ తలంపులే. కానీ నువ్వు నన్ను గురించి భలే ఆలోచిస్తున్నావు దేవా అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలశంలో దేవుడు మిమ్మల్ని గురించి మంచి తలంపులు తలంచుతున్నాడు. మీరు దేవుని మార్గంలో నడవండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని మాటలు వినండి, మీరు బహుగా దీవించబడతారు. దేవుని స్తోత్రం. మీరు చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, యేసయ్య బాగా వినండి, చూడండి నాకు చూడండి. యేసయ్య బోధించడానికి ఒక సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంట? యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా తన ఉద్దేశం ఏంటంటే బాగు చేయాలని, దీవించాలని, స్వస్థపరచాలని, ఏదన్నా దురాత్మలు ఉంటే వెళ్ళగొట్టాలని, మంచిగా చేయాలని యేసయ్య. ఈ మంచి ఎవడు పని చావట్లేదు. యేసయ్య ఉద్దేశం ఒకటే. ఆ రోజుల్లో కూడా చెడ్డగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సమాజ మందిరంలో యేసయ్య బోధించడానికి రాగానే ఇట్లా చూడగానే బాగా పీలా కలిగిన చెయ్యి ఒకటి సన్నగా అయిపోయిన రాగం తగిలినోడు ఒకడు కనపడ్డాడు. యేసయ్యకి ఎవరు కనపడుతున్నాడంట? ఎవరు ఇబ్బందిలో ఉన్నారో, ఎవరు శోధనలో ఉన్నారో, ఎవరు వ్యసనంలో ఉన్నారో, ఎవరు బంధించబడ్డారో వాళ్ళే కనపడతారు. ఎంతమంది జనంలో ఆయన కనపడ్డాడు. ఆయనకి ఎవరు కనపడ్డారంట? మిగతా వాళ్ళు కనపడట్లేదా? అందరూ కనపడుతున్నారు జనం, కానీ వాడి ప్రాబ్లం గా ఉన్నాడని ప్రత్యేకంగా వాడిని చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? ఆ ఓస చెయ్యగల వాడిని లేచి నిలబడమన్నాడు.
ఈ యేసయ్యకి వ్యతిరేకంగా కలిగిన శాస్త్రు పరిచయులు అనే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏంటి ఈరోజు నువ్వు స్వస్థత స్వస్థత ఎట్ చేస్తావు, ఈరోజు స్వస్థ చేయకూడదు అని లోపల ఆలోచిస్తున్నారంట. ఆయనతో చెప్పట్లా, ఎవరితో చెప్పట్లా, ఏం చేస్తున్నారంట లోపల. ఈరోజు నిన్ను గురించి మనల గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నారు, అలాంటి వాడు కూడా ఆలోచిస్తున్నారు. నువ్వు బాగుపడితే ఇష్టం లేదు, ఎట్లా బాగుపడతారా, బాగుపడతే లేదు. కానీ దేవుడు వీడు బాగుపడాల్సిందే, వీడి స్వస్థత రావాల్సిందే, వీడు విడుదల పొందుకోవాల్సిందే, వీడు స్పెషల్గా ఒక ప్రత్యేకంగా జీవించాల్సిందే ఆయన ఉద్దేశం. ఎక్కడండి చూడండి, మన మీద రెండు విధాలైన ఫోర్సులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే నువ్వు మంచిది గ్రహించి అక్కడ నిలబడగలిగితే నీకు మేలు. యేసయ్య లేచి నిలబడమన్నాడు, వీళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. గమనించండి, దేవుడు ఎంత గొప్పవాడంటే హృదయాంతరంగా లోతు వెలిగిన వాడు. వీళ్ళు ఆలోచిస్తుంటే వాడిని నిలబెట్టి, ఏమా నేను వాడిని బాగు చేయాలనుకున్నారు, మీరు చెట్టుగా మీ లోపల ఎందుకు ఆలోచిస్తున్నారు, మీరు ఎందుకు చెడ్డ తలస్తున్నారు, వాడు బాగుపడటం నీకు ఇష్టం లేదా అని. అసలు ఇంకా వీళ్ళు అన్నీ తెలుసు, బాగుపడవచ్చు, కానీ నాకు దక్కని వీడికి ఎందుకు దక్కాలనే ప్రాబ్లం. అదొక పెద్ద తలనొప్పి. ఏంటంట, సాము ఎప్పుడు ఆడు తిరిగేవాడ, వీడు ఏసియా, ఇది పలసరా, అయ్యో అవసరమా, ఈ టైట్ ప్యాంట్లు అవసరమా, ఒక ఫ్యామిలీయా, ఇది ఒక స్పెషలా, చూస్తా ఆయన తలంచేవాళ్ళు లేరనుకుంటున్నావా, అది పనికి మళ్ళీ గోల, నీ పక్కనే ఉన్నారా. తలంచాయి, నీ వెళ్తే నాకు అర్థం కాదు అని అనుకో. తలంచారా ఏంటేమన్నా, తలంచారా వాళ్ళు లోపల అనుకుంటున్నారంట. దేవుడి మధ్యాహ్నానికి అవసరంలో ఖచ్చితంగా మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించండి, ఆయన బాగు చేయాలని లేపాడాన్ని, వీళ్ళు లేకటి వీళ్ళు ఎమ్మటే తలంచుకునే ఉన్నారు. చెడ్డది ఈ లోపల, ఈయన ఎట్ట బాగు చేస్తాడు, వాళ్ళు ఎట్ట బాగుపడతాడు. ఇలాంటి మూర్ఖులకి ఇంకా ఎలా సమాధానం చెప్పాడు తెలుసా. ఇక అబ్బాయి, మీకు ఒక గాడిద ఉంది, ఏముందంట చెప్పండి, గాడిద ఉంది. అది ఆదివారం నాడు గుంటలో పడింది, నువ్వు దాన్ని బయటికి తీస్తావా తీయవా. ఏమన్నాడంట, మీకు ఒక గాడిద ఉంది అయ్యా, పొరపాటుని గుంటలో పడింది, మరి సోమవారం తీస్తావా మంగళవారం తీస్తావా. నువ్వు తీసేసరికి జత్తది, తీస్తావంటే నేను ఇప్పుడే తీస్తా అంటే, అరే గాడిద కంటే విలువైన వాడు రా మనిషి అని చెప్పాడు. చెప్పలు గట్టిగా, గాడిద కంటే విలువైన వాడు ఇప్పుడే స్వస్థమన్నాలే, నువ్వు చెట్టగా ఎందుకు ఆలోచిస్తున్నావు. నోరు మూసుకున్నారు. దేవుని స్తోత్రం. ఉపమానం చెప్పాల్సి వచ్చింది, చేసేది ఏముంది మరి. మూర్ఖులకు ఉపమానాలు కూడా చెప్పాలా. వాళ్ళు మూర్ఖపు వాళ్ళు మోయపడి చెయ్యి చాపమన్నాడంతే. ఏమంటే చెయ్యి చాపాడు, ఓస చెయ్యి చాపడి వేసం బాగుపడిపోయింది. కొట్టండి గట్టిగా చెప్పట్లో. అది ఏం చెప్పాలి, చాపమన్నాడంతే. ఆ మాటకు లోబడి చాపాడు, వెంటనే బాగుపడిపోయింది. ఈ రోజున యేసయ్య మాటకు నువ్వు లోబడితే ఇక ఈ రోజున ఒక గొప్ప కార్యం మీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఒక నూతనమైన మలుపు మీ కుటుంబం తిరగబడుతుంటే. దేవునికి స్తోత్రం. నీ పట్ల దేవునికున్న తలంపులు వేరు, ఈ మనుషులకున్న తలంపులు వేరు. దేవుడు బాగుపడాలనే కోరుకుంటాడు. నీకేమైంది ఇక్కడికి వస్తే? జీవమార్గం, దేవుని సన్నిధి, దేవుని మాటలుంటాయి. దేవుని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, నిన్ను గురించి అని చెప్తాడు. విషయం చెప్పకపోతే నీకు అర్థం అవుతుందా? అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అంతరంగా నెరిగిన దేవుడు అద్భుతంగా వారు చూస్తూ ఉండగానే తన చెయ్యిని బాగు చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెత్త హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల దేవునికున్న తలంపులు ప్రత్యేకమైన. రండి, పారిపోమాకండి. ఎందుకు పారిపోతారు? పాపం నుంచి పారిపోమని చెప్పాడు, వ్యసనాల నుంచి పారిపోమని చెప్పాడు, జారత్వం నుంచి పారిపోమని చెప్పాడు, ఈ సృష్టి సంబంధమైన కార్యాల నుంచి పారిపోమని చెప్పాడు. ఆయన సన్నిధి నుంచి పారిపోమని చెప్పాడు, కూర్చోమని చెప్పాడు. ఎంతమందికి అర్థం అవుతా ఉంది? దేవునికి స్తోత్రం. ఇది నిజం. ఇక్కడ నేను పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చెప్తున్నాడు,
ఇక్కడ చాలా మంది ఉన్న కొద్దిలోనే చాలా మంది నమ్మి ధనాన్ని పోగొట్టుకున్నారు, విలువను పోగొట్టుకున్నారు, ఆరోగ్యం పోగొట్టుకున్నారు, వాళ్ళకున్న మంచి విలువైన పనులు కూడా పోగొట్టుకున్నారు. కానీ ఈరోజు వాటన్నిటికీ పూలి స్టాప్ పెడుతున్నాడు. చెప్పకూడదు గట్టిగా, మరలా తిరిగి నువ్వు లేవనెత్తబడుదువు గాక, కొనసాగించబడుదువు గాక, విస్తరించుదువు గాక, దీవించబడును గాక, వాగ్దానాలు నెరవేర్చబడును గాక. హల్లెలూయా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము. దేవునికి స్తోత్రం. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, కనపడాలి. ఇంకా కోల్పోయింది చాలు, మోసపోయింది చాలు, విరిగిపోయింది చాలు, పడిపోయింది చాలు, పోగొట్టుకున్నది చాలు, ఇక ఆపు. 6 దినములు కష్టపడి 7వ దినం ఆయన మాటలు వినటానికి, ఆయన దగ్గర బలం పొందుకోవటానికి 7వ దినమే కాదు, కానీ నీ ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధికి వచ్చి దేవుని బలాన్ని పొందుకో. హల్లెలూయా. యెహోవాయే నా బలము, యేసుక్రీస్తే నా ధనము, పరిశుద్ధాత్మలో పరవశము, ప్రతి క్షణము నాకు ఆనందము. చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. జాగ్రత్తగా వినండి. శరీరము, జాగ్రత్తగా వినాలి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. చూడండి, దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఒకటి ఆత్మ, రెండోది శరీరము. గమనించండి, ఈ రెండింటికి వైరం. అరే అపవాది పాడుకున్న అపవాది ఎప్పుడో చెరువులో పోయాడు, వాడు కాదు. మీ శరీరమే పెద్ద, మీకు ఒక పెద్ద శత్రువు. ఈ రెండింటికి ఏంటంట చెప్పండి? విరోధం, పోరాటం, యుద్ధం, వైరం. ఆత్మ ఏమంటది? ఏరా స్థితి పాటలు పాడి దేవుని నామని ఆరాధించి కనపరుస్తా ఉంటాడు. శరీరం ఏమంటుంది తెలుసా? చూసా లాగు, కొత్త రిలీజ్ అయ్యి నీకు భలేగా ఉంది, నీకు ఈ పతాకి ఈ సోది మాకు అక్కర్లేదు. స్పష్టంగా మన దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు 2 కలిగి ఉన్నావు. ఈ రెండింటికి ఆధారం ప్రాణమే. ఆత్మ శరీరం బ్రతకటానికి ఏది ఆధారం అంటే ప్రాణమే. ఆ ప్రాణం పెట్టింది ఎవరంటే మిమ్మ. ఎవర్రా మిమ్మ అన్నది? ఎవర్రా? మరి మిమ్మకు ప్రాణం పెట్టింది ఎవరు? మీ తాతకు పెట్టింది ఎవరు? మీ ముత్తాతకు పెట్టింది ఎవరు? ఆదికాండం 2:7 జీవాత్మాయనో, ఆయన జీవం మనలో ఊదాడు కాబట్టి ఊపిరి కలిగి బతుకుతున్నావు. బతికినంతకాలం సంతోషంగా బతుకు, విలువగా బతుకు, సమాధానంగా బతుకు, నెమ్మదిగా బతుకు. ఒకళ్ళు నేను చూసి ముక్కు వేలేసుకునేటట్టుగా బతుకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ముడత, మచ్చ, డాగు, కడిగేస్తా అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది శరీరం ఉంది? ఎంతమందికి ఆత్మ ఉంది? పద్దాకు సైతామేబడి ఆడాము అక్కడ. వాడు ఏడు అయిపోయింది, లాక్కొని మన చేతిలో పెట్టాడు, తాళం చేతిలో. ఎవరి చేతిలో పెట్టారంట? మన చేతిలో తాళం చేతులు ఉంచుకొని అపాది పో యాడికి పోయేవాడు ఎప్పుడు అయిపోయి ఇంకేముందో అని నాకు అర్థం కాదు. కలవరి సిలువలో వాడి చిత్తక తొక్కాడు. అది ఏమీ నీకు దేవుడు వాక్యం చెప్తుంది, అమ్మాయి నువ్వు ప్రాణము, ఆత్మ, శరీరం కలిగి ఉన్నావు. ఆత్మకి శరీరానికి ఆధారం ప్రాణమే. నువ్వు బతికున్నావంటూ నువ్వు జాగ్రత్త. వీటికి రెండింటికి పోరాటం ఉంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? శరీర సంబంధంగా బతకాలనుకుంటున్నావా? ఆత్మ సంబంధంగా బతకాలనుకుంటున్నావా? విలువ తక్కువగా బతకాలనుకుంటున్నావా? విలువగా బతకాలనుకుంటున్నావా? నిన్ను విలువ తక్కువ బతకనిచ్చేది ఏది?
నేను విలువగా బతికించేది ఏది? ఆత్మ. నీవు నాకుండగా, నీవే నాండగా. ఆ సంతోషం లేదా? ఉందా లేదా? మరి చిరంజీవి పాటలో ఉందా లేదా? ఆడ ఉంది. నాకు శరీరంగా బ్రతకాలని వాడికి అది నాకు వద్దురా బాబు, విలువ తక్కువ కావాలంటే చాలేరా, సరిపోయిందిరా బాబు, నేను ఒక విలువైన వాడిగా బ్రతకాలనుకుంటున్నాను అనుకుంటే నువ్వు శరీర కార్యాలను చేయనే ఇదే కోరుకుంటావు. దేవుని స్తోత్రం. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైన ఆనందం ఉంది, ఆత్మ సంబంధమైన ఆనందము. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీకు ఏది విలువ తెచ్చేది? నిన్ను ఏది పైకి లేవనెత్తేది? నిన్ను ఏది మంచిగా నడిపించేది? నిన్ను గురించి మంచిగా ఆలోచించేది ఏది? తలంచేది ఏది? నువ్వు జ్ఞాపకం చేసుకో, గుర్తు తెచ్చుకో సహోదరి సహోదరులారా అని చెబుతుంది వాక్యం. రెండు నీ ముందే ఉంచా. విలువైంది కోరుకో. నిన్ను పట్టించుకునేది, నిన్ను నడిపించేది, నిన్ను లేవనెత్తేది, నిన్ను దీవించేదాన్ని కోరుకో. నీ ఇష్టం. బలవంతం ఒత్తిడి ఎవరు వేయరు, ఎక్కడ చెప్తారంతే. దేవుని స్తోత్రం. చెప్పలే హల్లెలూయా. సినిమా అనౌన్స్మెంట్ జరగట్లేదా? రేపే రండి, చూడండి, చూసి ఆనందించండి. అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి. ప్రియులరా, 3 రోజులు దైవ ప్రసన్నత అనుభవించి ఒక గొప్ప మహిమా కూడికలు జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి. చాయిస్ యువర్, నీదే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎలా ఉందాం అనుకుంటున్నావు? ఎలా మాట్లాడదాం అనుకుంటున్నావు? ఏంటి వెళ్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? చాయిస్ యువర్. తల్లిదండ్రుల మాట ఎవరు వింటారా? అదే భార్య భర్త మాట ఇంట్లో, భర్తే భార్య మాట ఉంటాయి. ఎవరి చాయిస్ వాళ్ళదే. దేవుని స్తోత్రం. శరీరానికి ఆత్మకి ఏందంట? పడదు వైరం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు 40 దినములు ఉపవాసం ఉండి సాతాను చేత శోధించబడి వాడిని అణిచివేయటానికి అరణ్యంలోకి ఉపవాసం ఉండి అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే సాతాను వచ్చాడంట. ఏమని తెలుసా? నువ్వు నాకు ముఖ్యమనుకో, ఈ రాజ్యమంతా కూడా నాది. నువ్వు నాకు మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నట్ట. ఇంకోటి ఏమంటా సార్, ఇది చూసావు ఎట్లన్నాయో, నేత్రాలు చూపించాడు, చూసావు ఎట్లా ఉన్నాయో, ఇది మొత్తం నీదే. జీవడమ్మం, నువ్వు గొప్ప దేవుడు అన్నావుగా, అది దోకరాదు ఒకసారి. దాన్ని ఏమంటారంటే, అరే మొలక చెట్టు ఎక్కిస్తున్నారా ఎక్కించేం చేస్తారంట. ఇంక పట్టు పడేవాడా వేస్తున్నాము అంటే శరీరకు సంబంధం ఇచ్చిన వాడు నేను కానే. యేసుప్రభు గెలువు రాలేదా? యేసుప్రభు బ్రతకలేదా? యేసుప్రభుకి అనేక మందికి ఆశీర్వాదంగా లేడా? వద్దనుకుంటే ఏమన్నా తక్కువైతే కూడా ఇంకా ఎక్కువైతే నీ పేరు, నీ యొక్క విలువ ఎక్కువైపోతాయి. దేవుని స్తోత్రం. పోరా సైతాన్ వెనకబో. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడని రాసు. దేవునికి మహిమ కలుగాక. 3 గంటల షో వల్ల వాడు బ్రతకడం, వాడు ఇంకా నాశనం అయిపోతాడు. దేవుని మాట కనుక వాడి హృదయంలోకి వస్తే వాడు జీవిత కాలం అంతా సంతోషంగా ఉంటాడు. చెప్పడం గట్టిగా, వాడికి ఉపయోగకరం, ఇంకొకరికి ఉపయోగకరంగా ఉంటాడు. రా సైతాన్ పో అన్నాడు అన్నమాట. దేవుని వాక్యం ఉంటుంది తెలుసా ప్రియులారా, మీరు శరీరము ఆత్మ కలిగి ఉన్నారు, రెండింటికి పడవు. మీరు అప్రమత్తంగా ఉండండి. శరీర కార్యాలు చేయడానికి ఇష్టపడమాకండి. శరీరం మాట వినమాకండి. శరీరం పోకుండా పోమాకండి. దైవికంగా ఉన్నారు, రక్షణ పొందారు, దేవుని మార్గంలో నడుస్తున్నారు. మీరు దేవుని బిడ్డలు. అనేకులు ఇంకా బయటనే ఉన్నారు. మీరు జీవ మార్గంలో నడుస్తూ జీవాధిపతి అయిన ఆ యేసయ్యని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మేలు అనుభవించండి. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించండి. మిమ్మల్ని బట్టి, మీ జీవితాన్ని బట్టి అనేకులు ప్రభువు దగ్గరకు నడిపించబడతారు. మీరు ఒక ప్రత్యేకమైన వారు. ఏం చెప్పండి? ప్రత్యేకమైన అనండి. మేము యేసయ్య
రక్తం చేత కడగబడిన వారము, మేము ప్రత్యేకమైన వారము, మేము ప్రత్యేకమైన వారము, నేను ప్రత్యేకమైన దానము. యేసు బిడ్డలం, మేము యేసు బిడ్డలం, పరలోక రాజు బిడ్డలం, కుమారులం, మేము కుమార్తెలం, పరలోక వారసులం. అనండి, యేసు బిడ్డలం, మేము పరలోక రాజు బిడ్డలం, కుమారులం, మేము పరలోక వారసులం. అధికారము మాకు ఉన్నది, అభిషేకమే మా పైన ఉన్నది. అధికారము మాకు ఉన్నది, అభిషేకమే మా పైన ఉన్నది. ఏది ఎంత మాత్రము హాని చేయదు, ఏది వెనకున్నది మరచి ముందుకు వెళతాం, వెనకున్నది మరచి ముందుకు వెళతాం. ఆరాధనా స్తుతి ఆరాధన, తండ్రికి ఆరాధన, యేసురాజుకే దేవునికి స్తోత్రం. మీరెవరంట చెప్పండి? యేసయ్య బిడ్డలు ఏం చేయకూడదంట? శరీరము యొక్క అధికారానికి లోబడవద్దు, ఆత్మకి మీరు అప్పగించుకోండి. సువాసనగా మీ జీవితం మార్చబడుతుంది. పరిమళ వాసనగా ఉంటారు. మీకు మీరు ఉపయోగంగా ఉంటారు, మీ కుటుంబానికి ఉపయోగంగా ఉంటారు, మీ పొరుగు వాళ్ళకి ఉపయోగంగా ఉంటారు, సమాజానికి ఉపయోగంగా ఉంటారు, సంఘానికి ఉపయోగంగా ఉంటారు, దేశానికి ఉపయోగంగా ఉంటారు, దేవునికి మహిమకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు. చెప్పకూడదాం గట్టిగా. ఇంకొక మాట చూద్దాం. చూడండి, కీర్తన రాసిన గ్రంథం యెషయా 55:8. యెషయా రాసిన గ్రంథం 55వ అధ్యాయం 8వ వాక్యం. చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఓ మనిషి, నా తలంపులు నీ తలంపులు వంటివి. నీవు తలంచినట్టుగా నిన్ను గురించి నేను తలంచను, వాళ్ళు తలంచినట్టుగా నేను నిన్ను గురించి తలంచనే. చెప్పండి, తలంచను. తలంపు ముఖ్యం. ఏం ముఖ్యం చెప్పండి? తలంపు ముఖ్యం. ఈ రోజు నుంచి ఎలాంటి తలంపులు కలిగి ఉండాలి? మనం విశ్వాసంతో కలిగిన తలంపులు కలిగి ఉండాలి. అవిశ్వాసం రానియకూడదు. అసలు మాట్లాడకూడదు. పాతవి మాట్లాడకూడదు అసలు. ఏమైద్దు, ఏదైద్దు, అయికన్నా నీ తలంపే ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది. నీ దీవెన రావాలంటే విశ్వాసంతో తలంచాలి. ఆయన అన్నాడు కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మనం చూడండి, దేవుడికి మహిమకరంగా జీవించాలన్నా, ఒక అద్భుతం పొందుకోవాలన్నా, ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఆ పని చేసే తీరుతాడని వెళ్ళాలి. ఏమో 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 అసలు అట్లాంటి తలంపు రాకూడదు. ఏమో అంటే ఇంక దేవుడు ఆడ పని చేస్తాడు. అది ఎలాంటి పని అయినా సరే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రార్థన చేయమంటే ఒక విషయంలో ప్రార్థన చేశా, విశ్వాసంతో ప్రార్థన చేశా. అవాక్కు అయిపోయాడు అబ్బాయి. ఆయన ఏదో జరుగుతుంది అనుకున్నాడు. కాదు, నేను ఇంకేదో జరిగిస్తాడు దేవుడు అనుకున్నా. దేవుడు ఆలోచించిందే జరిగింది అక్కడ. వాళ్ళు ఆలోచించింది జరగలే. వాడికి శత్రువుగా ఉన్నవాడే సహాయం చేసి మిత్రుడుగా మారి వారే సహాయం చేసి వీళ్ళకి అన్ని చేసి పంపించాడంట.
మరి ఎందుకు ఇంత గొప్ప కార్యం పొంది నువ్వు పతకడానికి అనుమానంగా ఎందుకు పనులు చేస్తున్నావు? చేయకూడదు మనం అట్లా. అవిశ్వాసంగా, అనుమానంగా, డౌట్గా ఏ పని చేయనే చెప్పండి, చేయకూడదు. ఎందుకో తెలుసా? దాన్ని కొనసాగించేవాడు యేసయ్యే. స్తోత్రం. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసయ్య వైపు చూస్తూ మనం ఏం చేయాలంట? ముందుకు సాగిపోవాలి. ఏదైనా సరే నీ లోపల పుట్టే తలంపుని బట్టే నీ కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఒక అమ్మాయికి అత్యవసరంగా 2000 రూపాయలు అవసరం. అసలు లేవు. ఆ అమ్మాయి పూర్తిగా జీరో విశ్వాసంతో ఫోన్ చేసింది. నేను విశ్వాసంతో ప్రార్థించాను. ఆమె విశ్వాసం, నా విశ్వాసం, ప్రార్థన ముగియటం వేసం ఎమ్మటి అకౌంట్లోకి 2000 రూపాయలు వచ్చేసాయి. నాన్నగారు కానుకొచ్చింది. నాన్నగారు ఇదిగో 200 దశమ భాగం పంపించింది అన్నమాట. ఫేస్ టు ఫేస్ అంత గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. మీరు ఎందుకు పైకి రాలేకపోతున్నారు? మీ పనులు ఎందుకు వర్తిల్లట్లేదు? మీ కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే మీ తలంపులే తేడాగా ఉన్నాయి. దేవుడు తలంచినట్టు మనం తలంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా చెయ్యాలంటే విశ్వాసంతో, త్యాగంతో చేసి తీరటమే. అప్పుడు అద్భుతంగా దేవుడి కార్యాన్ని మనము చూస్తాం. మనం ఎప్పుడు అవిశ్వాసంగా ఉంటాము, దేవుడి కార్యాన్ని చూడలేము. నేను తెలుసా, నీ పట్ల నాకున్న తలంపులు వేరు, నీకు నువ్వు తలంచుకునే తలంపులు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నెక్స్ట్ ఒక్క మాట చూసి ముగించుకుందాం. యెషయా రాసిన గ్రంథం 55వ అధ్యాయం 9-10 చూద్దాం. ఓకే వద్దులే, చాలే. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని ఇంటి గృహమునకు వచ్చి ఇట్లైను. రాజు చిరకాలము గాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిర్భరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మల గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము కలిగి వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనేను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి వారికి కల్లీలను జ్యోతిష్కులను పై అధిపతిగా అతని నియమించెను. ఇంకా దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలను తెలియపరచుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్షాజరు అని పేరు పెట్టెను. చెప్పడం గట్టిగా. దేవి స్తోత్రం. దేశాన్ని పాలించే రాజుకి కలవరం వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఏదో ఆయనకి వచ్చిన బాధ ఏంటో, ఆ కళ ఏందో, ఏమొచ్చిందో కలవరం పడతంటే వాళ్ళ ఆవిడ వచ్చింది. ఆగవయా, కలవరపడ ఎందుకు? కలవరపడతావు ఎందుకు? కలవరపడమాకు, నీ మనసును కలవర పెట్టుకోమాకు. మన దేశంలో దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు దానియేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నమ్ముకున్న నీవు నీ ఇంట్లో ఉంటే కలవరాలు పోతాయి. నీ బంధువులు, రక్షణ, స్నేహితులు ఉన్న కలవరాలు కూడా పోతాయి. దేవుని ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మనకు వచ్చే ప్రతి కలవరం కూడా తొలగిపోద్ది. మనకు వచ్చే ప్రతి కళ కానీ, శోధన కానీ, సమస్యలు కానీ, వేదన కానీ దేవుడు ఎలా తీసేయాలో చెప్తాడు. దేవుని స్తోత్రం. అవి తొలగిపోతాయి. ఇంకా యోహాను రాసిన సువార్త 10 మీ హృదయాన్ని కలవరపడనీయమాకండి. ఇది చూడండి, యేసయ్య శిష్యులు దోణిలో కలిసి సముద్రంలో వెళ్తా ఉంటే కలవరం వచ్చిందంట. ఏ విషయంలో? ఆ యొక్క పడవ మీద గాలి తుఫాను కొడుతుంటే, అయ్యా నీ చేతులు ఏదో మా పని అయిపోతుంది, కలవరం పడ్డారంట. ఎందుకని కలవరం పడుతున్నారు? అల్ప విశ్వాసులారా,
మనం యేసుప్రభుని అతుక్కుంటే యేసుప్రభు మార్గం నడుపుతున్న కలవరపడుతున్నాం అంటే ఏది నాకు అర్థం కాదు. కలవరపడద్దు. కానీ చూడండి, రాజు భార్య చెప్పినట్టు, అయ్యా కలవరపడ మాకు, టెన్షన్ పడ మాకు, చచ్చిపో మాకు. మన దేశంలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మలు కలిగిన వాడు. ఆయన ఏదైనా సరే చెప్తాడు, దేనికైనా సొల్యూషన్ ఇస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎంత అద్భుతం అండి. నిన్ను గురించి ఏం చెప్పాలా? ఏమో మంది ఉన్నాయమ్మా, నీకేమన్నా అరవని నాకెళ్ళి చూడు. ఏమో మంది నుంచి తెలియదు, కానీ ఎప్పుడేమో కలవరమే, ఎప్పుడేమో భయమే, ఎప్పుడూ వణుకుడే, ఎప్పుడు ఇదేంది, ఇదేం భక్తి? మరి ఎక్కడికి వెళ్తామంటే చర్చికి. చర్చికి వెళ్ళి నువ్వు ఎలా ఉండాలా? నీ వీధులు ఎలా ఉండాలి? నీ కుటుంబంలో ఎలా ఉండాలి? కలవరాలు పోగొట్టేదానిగా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ కలవరాలు పోతాయి. నువ్వే కలవరపడితే దేవునికి స్తోత్రం. నిజంగా యథార్థంగా ఈ మధ్యాహ్నం ఎంతమంది కలవరం ఉంది చేసి చూపించండి. కలవరం అంటే ఏంటి తెలుసు అసలు? అది కాదు ఏమైతో ఏమో, ఏమైతో లేరా? బయటికి పోయాడు, 10 అయింది, 11 అవుతుంది, 12 అవుతుంది, ఏం అటే పోయింది, ఈయన ఇటే పోయాడు, వాళ్ళు అటే పోయారు. నేను వేసాను, పంట వస్తుందో రాదు, నేను ప్రయత్నం చేశాను, వీళ్ళు మాట వింటారు ఎనరో, నేను వ్యాపారం చేస్తున్నాను, ఇది ఉంటుందో, ఇదేంది? ఇట్లా చేసి ఇంకా కుంగి పాడైపోతున్నాం మనం. ఇంకా అపవాది వాడు ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నాడంటే గుంటలోకి నెట్టేస్తున్నాడు. ఈరోజు ప్రతి కలవరం తొలగిపోవునుగాక. అప్పుడు కూడా విశ్వాసంతో నిలబడాలి. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. జీవం కలిగిన దేవుడు కలిగి ఉన్న దానియేలుతో ఒక అన్యుల భార్య అని చెప్తారు సార్, రాజు భార్య. కలవరపడలేక నువ్వు దేశాన్ని పాలిస్తున్నావు. మన దేశంలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, ప్రతి దానికి ఆన్సర్ చెప్తాడు. నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? మీ నాన్నగారి హయాంలో ఏం జరిగిందో తెలుసా అని వీడు మేలు పొందుకు అన్ని మర్చిపోయి చచ్చాడు వీడు. కానీ ఆ అమ్మాయి మర్చిపోలే. మనం అన్ని మేలు పొందుకుంటాం, అన్ని ఎత్తుతాలు చేద్దాం. ఆ కాసేపు దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడు, ఇంటి బాగానే కలవరం వస్తాయి. ఇక్కడ ఏమంటే వస్తారా? ఇక్కడేం చేద్దాం? కుండెలో బాదుకొని బల పుచ్చుకొని దేవుడు నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేశాడు చెప్తాం. ఇంటే బాగానే ఏమో ఇలాంటి జీవితం సంపూర్ణంగా తొలగిపోవును కాక. హల్లెలూయా, జై స్తోత్రం. రాజ్యాన్ని పరిపాలించే రాజుకి తన భార్య చెప్తుంది, కలవరపడ మాకు. అద్భుతమైన వ్యక్తి మన యొక్క రాజ్యంలో ఉన్నాడు. ఆయన ప్రతిదానికి సమాధానం చెప్తాడు. ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. మీకా రాసిన గ్రంథం 4:12. ఇంకోటి చదవండి. కళ్ళములో ఒకడు పరమం కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహించుకున్నారు. చూడండి, ఆయన ఏమో సమకూర్చాలనుకున్నాడు, కానీ అంటే ఇక్కడ నిన్ను కట్టాలనుకుంటున్నాడు దేవుడు. అది నువ్వు గ్రహించట్లా. ఇక ఈ పై రూపమే చూస్తున్నావు, పత్తాకి ఇదే చూస్తున్నావు. ఒక మంచి ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అది చూడట్లా. మా బాబాయేగా, మా మామయ్యేగా, ఓ మా అన్నయ్యేగా, ఓ మా తమ్ముడేగా, మా నానేగా, ఓ మా పాస్టర్ గారేగా, ఇది చూసేది. చూడకూడదురా. సమకూరుస్తా అన్నాడు, దీవిస్తా అన్నాడు. ఆయన వైపు చూడాలి, నువ్వైనా నేనైనా మనందరం కూడా. దేవునికి స్తోత్రం. అక్కడ రాసింది ఆయన తలంపులు ఎరగట్లా.
ఆయన ఆలోచన తెలుసుకోవట్లేదని ఎన్ని చెప్పినా కూడా ఎంతసేపు ఇదే చూస్తున్నారు. ఈ వెళ్ళి చూపే పై రూపే చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ 8 మత్తయి రాసిన సువార్త 9:4. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయుచున్నారు? నీ పాపము క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? ఇక్కడ చూడండి, యేసు ప్రభు ప్రయాణం అయిపోతుంటే పక్షవాయువు కలిగిన వాడు, అంటే ఒక సమస్య కలిగిన వాడు ఎదురయ్యాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన బాగు చేయాలనుకుంటున్నారు. ఈయన పక్కన వాళ్ళు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎందుకు బాగు చేస్తావు? నీకు ఇలువ రావటం ఏంటి? మాకు దక్కని నీకు దక్కటం ఏంటి? చెడ్డగా ఆలోచిస్తున్నారంట ఇక్కడ కూడా. వెంటనే ఆయన ఏమంటారు తెలుసా? నీ పరుపెత్తుకొని ఇంటికి పోమని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పక్షవాతంతో పడున్నాడంట. ఏ పరుపు మీద నగలు చూడండి, ఏ పరుపు మీద అయితే పడున్నాడో అదే పరుపు నెత్తిన పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట. అవాక్ అయిపోయారు దెబ్బకి. దైవ కార్యం అంత గొప్పగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా ఏ స్థితిలో పడి ఉన్నావో ఈరోజు సంపూర్ణంగా లేచి నడుచుదువుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. అవును ప్రభువా, అవిశ్వాసగా బ్రతికాను, చెడ్డ తలంపులు తలంచాను, అవిశ్వాస తలంపులు తలంచాను, ఏమీ సాధించలేకపోతున్నాను, ముందుకెళ్ళలేకపోతున్నాను, నన్ను క్షమించండి ప్రభువా. ఎస్తేరు ప్రార్థన చేస్తాను. చేయమ్మా. ఇట్లా తిరుగు అమ్మా, ఇట్లా తిరుగు. చెయ్యి. తిరగాలి, అటుగా తిరిగేది. పరిశుద్ధ ప్రేమ తండ్రి, స్తోత్రంలో డాడీ, స్తోత్రంలో అయ్యా ప్రభు తండ్రి నాయన. మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం అయ్యా ప్రభు. ఆరాధన ద్వారా ప్రభు తండ్రి నాయన మీరు మా మధ్య సంచరించిన దేవా మీకే స్తోత్రాలయ్యా ప్రభు తండ్రి నాయన. వర్తమానం ద్వారా ప్రభు తండ్రి మా ప్రతి హృదయాన్ని మీరు కదిలించిన దేవానికే స్తోత్రాలయ్యా ప్రభు తండ్రి నాయన. మీరు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు ప్రభు తండ్రి నాయన తెలియపరిచారు ప్రభు తండ్రి నాయన. మా పాప శాపాలు, దోషాలు, అవిధేయతలన్నింటినీ తొలగించి ప్రభు మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగాను ప్రభు తండ్రి, నీ పిల్లలుగాను ప్రభు తండ్రి, నీ పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని ప్రభు తండ్రి నాయన చేర్చుకున్నట్టుకు ప్రభు తండ్రి నాయన. మీరు ప్రభు తండ్రి పరలోకాన్ని వదిలి ప్రభు నాయన మరి ప్రభు తండ్రి నాయన మా రూపాన్ని, స్వరూపాన్ని ధరించి ప్రభు మా కొరకు ప్రభు తండ్రి నాయన మీరు చేసిన ప్రతి విధమైన ప్రభు తండ్రి నాయన మరి ప్రభు తండ్రి నాయన క్రియలను బట్టి ప్రభు తండ్రి, కార్యాలను బట్టి ప్రభు, మీ అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి నాయన నీ నామానికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలయ్యా ప్రభు తండ్రి నాయన. అయ్యా ప్రభు తండ్రి నాయన మీరు నీతి మంతులను సెలవిచ్చారు ప్రభు తండ్రి నాయన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలము కొన్నట్టు సెలవిచ్చావు తండ్రి నాయన. నీకే నీ తలంపులు అయ్యా ప్రభు తండ్రి నాయన మీ తలంపులు ప్రభు తండ్రి మా తలంపులు వంటివి కాదన్నారు. మీ ఉద్దేశాలు మా ఉద్దేశాలు వంటివి కావు అని సెలవిచ్చారు ప్రభు తండ్రి నాయన. నేను అనుసరించి, నేను వెంబడించి ప్రభు తండ్రి నాయన నీ ఆజ్ఞలు, నీ కట్టడాలను గాయకొని ప్రభు తండ్రి నాయన నీ యందు నిరీక్ష కలిగి ఉంటే ప్రభు తండ్రి నాయన నీ ఉన్నతమైన మేలులు ప్రభు తండ్రి నాయన నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభు మా జీవితాల్లో మీరు కొనసాగిస్తారు, జరిగిస్తారు అని సెలవిచ్చిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా ప్రభు తండ్రి నాయన. మరి ఈ వాక్యాన్ని ప్రభు మా హృదయంలో మేము భద్రపరుచుకుంటూ ప్రభు తండ్రి నాయన మా విశ్వాస జీవితాన్ని ప్రభు అనుదినం మేము ప్రభు తండ్రి నాయన వాక్యం ద్వారా శుద్ధిపరచుకుంటూ ప్రభు తండ్రి నాయన ఎల్లప్పుడూ ప్రభు తండ్రి నాయన కరువులోను, ఇరుకులోను, ఇబ్బందుల్లోను ప్రభు, హేళనలోను, అవమానంలోను, నిందల్లోను కూడా ప్రభు నిలబడి ఉండాలి. నీ యందు ప్రభు నిరీక్షణ కలిగి ప్రభు తండ్రి నాయన నీ వైపు చూస్తూ ప్రభు తండ్రి నాయన మీరు మా కొరకు దాచిన మేలును పొందుకుని లాగిన ప్రభు మమ్మల్ని అందరినీ సరి చేసి ప్రభు తండ్రి నాయన నీ కృపలో ప్రభు మమ్మల్ని భద్రపరిచి ప్రభు తండ్రి నాయన నీ కంచె మా చుట్టూ ప్రభు తండ్రి నాయన కాపుదలకు ఉంచమని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, రేపు ఎల్లుండ, అవటాలు ఎల్లుండ 3 రోజులు ఉపవాస ప్రార్థన కొడుకులు ఉంటాయి. మొదటి గురువారం స్తుతి ఆరాధన మరి మీటింగ్స్ మరి జరిగింది కనుక దాని సందర్భంగా రెండో గురువారం అంటే మార్చి జరిగింది. దేవుని స్తోత్రం. వచ్చే గురువారమే స్తుతి ఆరాధన అందరికి తెలియపరచండి.
ఖచ్చితంగా మీ అందరూ పాల్గొనండి. దేవుడికి మహిమ కలుగాక. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి నాయన నీకు వందనాలు ప్రభువా. ఈరోజు మా తలంపే మాకు ఆశీర్వాదానికి కారణం. మేము ఇప్పుడు దాకా నాయన నా ప్రభు ఊహించుకొని తలంచుకొని అన్ని సమస్తం కోల్పోయాము. క్షమించండి ప్రభువా. మీ తలంపులను బట్టి, మీ ఉద్దేశాలను బట్టి, మీ మార్గంలో నడుస్తూ మీరు మా కోసం సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మేలుని మేము అనుభవిస్తూ అయ్యా అనేకులకు ఉపయోగకరంగా నీకు మహిమకరంగా జీవించే కృపను దయచేసి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం.